भगत सिंह हमारा है, राजगुरु हमारा है, राजगुरु हमारा है, राजगुरु हमारा है, भगत सिंह हमारा है, सुखदेव हमारा है। जोहार सुखदेవులకు जोहार जोहार భగత్ సింగ్ సుఖదేవ్ గురు రాజగురులకు जोहार जोहार సాధిద్దాం అరే ఆశయాలను సాధిద్దాం 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 అమరుల ఆశయాలను సాధిద్దాం 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 అమరుల ఆశయాలను సాధిద్దాం 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 అమరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం। యానంగుట్ట సుందరయ్య కాలనీలోనే మరి ఏదైతే ఆనాడు దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజల కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ రాజ్గురువు సుఖ్దేవుల ఇయ్యాల వారి యొక్క వర్ధంతి 95వ వర్ధంతిని మరి యానంగుట్ట సుందరయ్య కాలనీలోనే జరుపుకోవడం జరిగింది। అయితే పంజాబ్ రాష్ట్రంలో మరి అట్లాగే మరి కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు ముగ్గురు కుమారుల్లో ఈయన లాస్టో వాడు। మరి భగత్ సింగ్ గారు ఆనాడు 13 ఏళ్ల వయసులోనే మరి బ్రిటిష్ వారిపై యుద్ధం చేసినటువంటి ఘనత మరి సుఖ్దేవ్ ఈ భగత్ సింగ్ది। మరి ఆనాడు పఠానులు ఒక పక్కన మరి బ్రిటిష్ వారు ఒక పక్కన దేశంపై దండయాత్ర చేయడానికి వస్తే ఆనాడు రాజ్ సింగ్ గురువు మరి ఆ రోజు మరి వాళ్ళందరినీ ఉడక ఓడించడానికి మరి కంకణం కట్టుకొని మరి అందరికీ పేద ప్రజలందరికీ అక్కడ ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో భూములను పంచుతూ మరి అందరిని ఐకమత్యం చేసి మరి ఆ పఠాన్ల మీద దండయాత్ర చేసి బ్రిటిష్ మీద దండయాత్ర చేసినటువంటి ఘనత ఆ రాజగురువు గారిది। మరి అట్లాగే ఏదైతే పంజాబ్ రాష్ట్రంలో ఏప్రిల్ 15న మరి ఆనాడు ఉచకోత కోసి ఆ రోజు పంజాబ్లో దాదాపుగా 1000 మందిని మరి ఉచకోత చేయడం వలన ఆ రాజు మరి ఏదైతే భగత్ సింగ్ అప్పటికి 13 సంవత్సరాల పిల్లవాడు ఆ ఉచకోత కోస్తే అలా రక్తము ఏరులై పారుతుంటే మరి ఆ సలసల మరిగే ఆ రక్తాన్ని ఉడక తీసుకొచ్చి ఒక సీసలో నింపుకొని ఆ రక్తం అప్పుడప్పుడు చూస్తుంటూ ఎప్పటికైనా నేను ఈ యొక్క బ్రిటిష్ వారిని సంపదకత అనే ఉద్దేశంతో ఆనాడు కంకణం కట్టుకొని మరి భగత్ సింగ్ 23 ఏళ్ళకే మరి ఏదైతే పంజాబ్లో చంపినటువంటి వారిని మరి ఆ రోజు మరి తుపాకీతోటి కాలవడం వలన మరి ఈయన ఇంగ్లీషుని బ్రిటిష్ వాళ్ళని చంపిండు। వీళ్ళు ముగ్గురిని కలిసి మరి ఉరిశిక్ష తీయాలని మరి ఏదైతే 1931 మార్చి 23 తారీఖున వారిని అతి దారుణంగా అతి కిరాతకంగా ఉరి తీసి వారి శివాలను ఉడక తల్లిదండ్రులకు అప్పచెప్పకుండా మరి నదిలో పడేసినటువంటి ఘనత బ్రిటిష్ వాళ్ళది। వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని అమరవీరులకు జోహార్లతో ఇలా ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు గుడక ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు। ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజాపరిపాలన ప్రభుత్వం కానీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మరి ఇలా ఇండ్లు కట్టిస్తామని చెప్పారు। ఇప్పటి వరకు గుడక ఇక్కడ పంచినటువంటి దాఖలాలు లేవు। ఏదైతే యానంగుట్ట సుందరయ్య కాలనీ ఉన్నది ఇక్కడ మౌలిక వసతులు లేవు, కరెంటు లేదు, పట్టాలు లేవు, నీళ్లు లేవు। మరి అట్లాగే 13 పదాల పాటల మరి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం కట్టించినటువంటి ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లను ఉడక తక్షణమే మొన్న నామమాత్రంగా ఎలక్షన్ కంటే ముదాలు మీ పేర్లందరూ వచ్చినాయి, మరి మీరు అందరు వచ్చి పేర్లు చూసుకుంటే మేము డిస్ట్రిబ్యూట్ చేసినామని చెప్పారు। మరి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ రాగానే దాన్ని మూత పెట్టి మరి అట్లాగే అవి అట్లనే ఉన్నాయి। తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్లాట్లని పేద ప్రజలందరికీ పంచాలి। అట్లనే కొటారమూరు ఉడక వంకాపూర్లో ఉడక ఉన్నాయి, ఇవన్నీ ఉడక పంచుతూ పేద ప్రజలకు న్యాయం చేయాలని ఏదైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారో ఇప్పటి వరకు ఇవ్వలేరు। మరి ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో డ్రైవర్లకు కూడా మీ జీవనోపాధి దెబ్బతిన్నది, ఆ దెబ్బతిన్నటువంటి జీవనోపాధికి తోడుగా మేము ఏం చేస్తామంటే సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు। ఇప్పటి వరకు గుడక ఎవరు గుడక అది యూస్ తీసినటువంటి లేదు, ఆ దాఖలాలు లేవు। ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ఆ రైతులందరూ గుడక 12,500 రూపాయలు వేస్తామని చెప్పారు। ఇప్పటి వరకు గుడక వేసినటువంటి దాఖలు లేదు। ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది। తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే మరి 36 వార్డులలో పాదయాత్ర చేసి వారి సమస్యలన్నీ తెలుసుకొని మరి రానున్న కాలంలో మరో పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను।